నా మాట అంటే ఎవరికి లెక్కలేదు. నేను ఒకదాన్ని ఇంట్లో ఉన్నాను, ఎవరు గుర్తించరు. నేను నీకోసం పిల్లల కోసం చేస్తున్న కష్టం నీకు తెలియదా? నన్ను ప్రతి దానికి నిందించుడు తప్ప నువ్వు చేసేది ఏమున్నది? ఓ నా కోసం ఎంత కష్టపడతానో కనబడుతుంది కానీ నువ్వు ఇంట్లో ఎవరినోరో చూడవు, ఇంటికి ఎవరు వచ్చిందని చూడవు, ఇంత నోరేసుకొని పడిపోతావు. ఏంటన్నయ్య మీరు ఏంటిది గొడవ చెప్పండి. ఏం లేదే, ఏం కూడా పెట్టుకుంటలేవు. ఏం గొడవ పెట్టుకోకపోతే అరుపులు ఏంటిది కేకలు ఏంటిది? మీరు గొడవ పెట్టుకుంటారని ఇంట్లో అందరికి తెలుసు. పిల్లలు కూడా పెద్దగా అవుతాండ్రు. ఏంటి వదిన ఇది? అయినా మీ ఇద్దరు ముఖంలా నాకు కోపం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకుంటలేరన్న బాధే కనిపిస్తుంది. అయినా మా సావేది మేము చెప్తాం, నీకెందుకే ఇవన్నీ? నాకెందుకంటే ఏందన్నయ్య, నేను ఇంటి ఆడబిడ్డని, ఇంటికి వచ్చిపోయే చుట్టాన్ని కాదు. ఏ ఆడబిడ్డకైనా అన్న వదిన కలిసి ఉంటేనే సంతోషం, ఇట్లా గొడవ పెట్టుకుంటే కాదు వదిన. ఇంట్లో అందరు ఉన్నారు, పెద్ద నోరేసుకొని వదులుతానవని వదినని అంటాను. అందరి గురించి ఆలోచించిన నువ్వు వదిన గురించి ఆలోచించవా అన్నయ్య? ఒక రోజులో కనీసం ఒక 10 నిమిషాలైనా వదినతో ప్రేమగా మాట్లాడితే ఆమెకు ఎందుకు కోపం వస్తుంది అన్నయ్య? ఇంటికి ఎవరు వచ్చిండ్రో చూసుకోవా అంటాను. ఇంట్లో ఎంత మంది ఉన్నా కూడా నీ భార్య నీ జీవితంలో లేకపోతే అందరున్న అనాథవైతవన్నయ్య. మంచిగా చెప్తాను వదిన, అట్లా చెప్పు మీ అన్నయ్య గుద్దే నత్తది. ఏంటి వదిన అన్నయ్య గుద్దొచ్చేది? నీకు నువ్వు ఇంటికి పెద్ద కోడలివి, ఎంత ఓపిక ఉండాలి. నిన్ను చూసే కదా నీకంటే చిన్నోళ్ళు నేర్చుకునేది. నువ్వే ఇట్లా గొడవలు పెట్టుకున్న తర్వాత వాళ్ళకి చెప్పేటోళ్ళు ఎవరుంటారు? మొగోళ్ళు అన్నాక బయట ఎన్నో పనులు ఉంటాయి. ఏదో టెన్షన్లో ఒక మాట అన్నారు కావచ్చు, అన్నయ్య కోపంలో ఒక మాట అన్నాడని నువ్వు 4 మాటలనే ఆ గొడవని పెద్ద ఎత్తాను. అది కరెక్ట్ కాదు వదిన. అన్నయ్యకు మస్తు ప్రేమ ఉంటుంది, అర్థం చేసుకో. అసలు నన్ను అర్థం చేసుకుంటలేరు అనుకుంటానో కానీ అన్నయ్య నువ్వు ఎంతవరకు అర్థం చేసుకున్నావు వదిన? నేను ఎంత చెప్పినా మీరు మారా అంటే మీ ఇష్టం. అయినా అమ్మ నన్ను చూస్తానో కదా వదిన, వాళ్ళు ఈ వయసులో కూడా ఎంత ప్రేమగా ఉంటారు. మీ అన్నయ్యని చూస్తానో కదా, నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడో. మమ్మల్ని చూసి మీరు ఏం నేర్చుకున్నారు వదిన? నేను పోతాను, నన్ను మారు. ఎందుకు వదిన అట్లా అంటాను? మరి చెప్తే అర్థం చేసుకుంటాను వదిన. నువ్వు చెప్పింది కూడా నిజమే వదిన. అత్తమ్మ మామయ్య కూడా మాకు చెప్పలేక లోపల బాధపడతాను కావచ్చు. ఇప్పటి నుంచి మేము మంచిగా ఉంటాం వదిన. కోపంలో నేను కూడా కొంచెం తొందరపడి మాట్లాడినాయి. ఇప్పటి నుండి మీలాగా ప్రేమగా కలిసి ఉంటాం. మీరు ప్రేమగా ఉంటే నాకు కావాల్సింది అంతకంటే ఎక్కువ ఏం లేదు.